ఇంకా అలాంటి అన్నయ్యలు దొరికారు నాకు. సో మా అన్వర్ భయ్య మీకు సినిమాలో దేర్ విల్ బి వన్ ట్రాన్సిషన్, మీరందరూ కూడా నోరులు తెరిచి చూస్తారు. ఇట్ విల్ కమ్ ఇన్ ద సెకండ్ హాఫ్. యా, సో వీళ్ళందరూ కూడా నేను ఈ సినిమాని ఈ కథను ఎంతైతే ప్రేమించానో దానికి డబల్ త్రిబుల్ ప్రేమించి ఇంత క్వాలిటీ ప్రోడక్ట్ ఇచ్చారు. నన్ను ఒక సొంత తమ్ముళ్ళలాగా ఒక చిన్న పిల్లల్లా ట్రీట్ చేసి నాకు నేర్పిస్తూ అందరూ ఎవ్రీబడి నన్ను ఇక్కడ దాకా తీసుకొచ్చారు. థ్యాంక్ యూ సో మచ్ గైస్. ఈ స్టేజ్ మీదకి రావాలని ఉంటుంది. సో దే విల్ బీ వాళ్ళు ట్రై చేస్తూ ఉంటారు. ఐ జస్ట్ వాంట్ టు సే సంథింగ్. ఒక ఏ బ్యాక్గ్రౌండు లేని, ఏ కనెక్షన్స్ లేని ఒక 27 ఏళ్ళ కుర్రోడు, ఒక ఆటో డ్రైవర్ కొడుకు ఇవాళ ఈ స్టేజ్ మీదకి వచ్చి సినిమా పట్టుకొని మీ అందరి ముందుకు February 6న వస్తున్నాడంటే యు ఆల్ కెన్ డూ ఇట్. నథింగ్ కెన్ బి ఇంపాసిబుల్. యు ఆల్ కెన్ డూ ఇట్. ఎందుకంటే నేను ఇంజనీరింగ్ మధ్యలో ఆపేసి నా సర్టిఫికెట్లన్నీ కాలేజీలో వదిలేసి నాకు అంటూ వేరే ఏ ప్లాన్ బి ఉండకూడదు, నా ప్లాన్ బిఏ నా ప్లాన్ ఏం సక్సెస్ఫుల్ చేయాలని వచ్చేసాను నేను ఇక్కడికి. సో నేను ఇక్కడ దాకా వచ్చానంటే మీరు అందరూ కూడా రాగలరు. కానీ ఇక్కడ దాకా రావడానికి అంటే నేను పెద్ద కష్టాలు పడిపోయాను. అన్నీ ఎవ్రీ ఫీల్డ్లో ఎక్కడైనా ఉంటాయి. కానీ నేను ఇక్కడ దాకా నిలబెట్టడానికి కారణం మాత్రం జనరల్గా మన ఇంట్లో మన ఫ్రెండ్స్తో తిరిగితే మన అమ్మ నాన్న తిడతారు కదా, వాళ్ళతో తిరగరా బాబు చెడిపోతాను, ఫ్రెండ్షిప్లు వద్దు అంటారు కదా. నేను ఇక్కడ ఉన్నాను అంటే ఇట్ ఈస్ బికాజ్ ఆఫ్ ఫ్రెండ్షిప్స్. సో వాళ్ళ గురించి చెప్పకపోతే అంటే నేను ఇక్కడ ఉంచోవడానికి అర్థం లేదు. సో ఐ వాంట్ టు క్విక్లీ తన ఫ్రెండ్స్ మీ వెనకాల చంద్రని కూర్చుంది, తను రాలేదని చెప్పేసింది ముందే పైకి. సో ఇంకొక ఫ్రెండ్ ఉన్నాడు, జయంత్ యూఎస్లో ఉన్నాడు. సో వీళ్ళు లేకపోతే నేను లేను. ఎందుకంటే వీళ్ళందరూ కూడా ఇప్పుడు వీడు వేరే ప్రొఫెషన్లో ఉన్నాడు, నేను హైదరాబాద్ వచ్చి నేను ఇక్కడ తిరుగుతున్నానంటే ఆడ రూమ్లో నుండి ఇప్పటి నుంచి కాదు, నేను కొన్ని హైదరాబాద్ రాకముందు నుంచి కూడా ఆడి దగ్గర రూపాయలు లేనప్పుడు కూడా నన్ను సపోర్ట్ చేసేవారు. సేమ్ జయంత్ అనేవాడు యూఎస్లో ఇప్పుడు పార్ట్ టైంలు చేస్తే నాకు డబ్బులు పంపుతాడు ఇక్కడ నా సర్వైవల్కి. సో సేమ్ గోస్ విత్ చందన, తను జాబ్ చేస్తూ నా సర్వైవల్కి హెల్ప్ చేసింది. ఈ 8 years నువ్వు దాని ఏమంటారు, ఈ సినిమా కథ రాసిన 1.5 year నేనేం పని చేయలేదు, కానీ ఎలా సర్వైవ్ అంటే నా అమ్మాయి వల్ల. సో థ్యాంక్ యూ సో మచ్. వీళ్ళ ముగ్గురు నన్ను ఎక్కడ చూసినా మరి వీళ్ళ ముగ్గురిని చూస్తూనే ఉంటారు. వీళ్ళందరూ కూడా వీళ్ళ కెరియర్ పాత్స్ని పక్కన పెట్టి అరే మనోడు సినిమా తీస్తున్నాడు, దీని గురించి జీనో నాలెడ్జ్ ఉన్నా మనోడు సినిమా చేద్దాం అని చెప్పి వచ్చేసి ఇవాళ ఇక్కడ దాకా ఏమండి మేము కొన్ని తీసుకున్న డెసిషన్స్ మా ఆడాసిటీ చూస్తే రే ఎవర్రా మీరు అన్నట్టుంటారు. సో మా బ్లైండ్ కాన్ఫిడెన్స్ ఏంటంటే మేము నలుగురం కలిసి ఉన్నామంటే ఏదన్నా అయిపోద్దని నమ్ముతాం అంతే. అది ఎవరైనా ఏదైనా ఇప్పుడు అది మా కాన్ఫిడెన్స్ అది. సో ఇది